ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత రెండేళ్లలో రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతూ ఉంటే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ మరో యుద్ధానికి సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. తైవాన్ను చైనా భయభ్రాంతులకు గురి చేస్తోంది. యుద్ధానికి సిద్ధం అంటూ సంకేతాలు పంపిస్తోంది. తైవాన్ పై అసలు చైనాకి ఎందుకంత పంతం? యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను దీప, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. తైవాన్ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం ఎప్పటి నుండో పావులు కదుపుతోంది. ఇక తాజాగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక రాబోయే ఈ యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని, సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగు పెట్టాలని చర్యలు చేపడుతున్నారు. ఇదే విషయమై సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవలే తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తైవాన్ పై త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం ఇవన్నీ తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి, బల ప్రయోగానికి సైతం వెనకాడబోమంటూ చైనా కమ్యూనిస్టు నాయకులు తరచుగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయినా చైనా దూకుడుపై తైవాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో చైనా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల్ని గుర్తించినట్లుగా తైవాన్ వెల్లడించింది. తాజా పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే ధీటుగా బదులిస్తామంటూ తైవాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల దూకుడుతో యుద్ధం తప్పదు అనే పరిస్థితి కనిపిస్తోంది. చైనా యుద్ధకాంక్ష వెనుక చైనా పునరేకీకరణ అంశం అంతర్లీనంగా ఉంది అని కనపడుతోంది. తమ దేశంతో తైవాన్ పునరేకీకరణ తప్పకుండా జరగాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొంతకాలం క్రితం స్పష్టం చేశారు. అంతేకాదు, బల ప్రయోగాన్ని కూడా ఆయన తోసిపుచ్చలేదు. తైవాన్ ఒకప్పుడు తమ దేశంలో భాగమని, ఎప్పటికైనా తిరిగి మా దేశంలోనే విలీనం అవ్వాల్సిందేనని చైనా బలంగా భావిస్తోంది. కానీ తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తైవాన్ను స్వాధీనం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకోగలమని, అలాగే గువామ్, హవాయి దీవుల్లోని అమెరికా రక్షణ స్థావరాలను టార్గెట్ చేయగలమని చైనా భావిస్తోంది. అందుకే తైవాన్ పై చైనా గురిపెట్టింది. వాస్తవానికి ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా సైనికేతర మార్గాలలోనే తైవాన్ను తనతో పునరేకీకరణకు చైనా ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ సైనిక ఘర్షణ కనుక జరిగితే చైనా గెలవడం మాత్రం ఖాయం. అయితే అది భారీగా ఆర్థిక ప్రాణ నష్టానికి కారణమవుతుంది. దేశ రక్షణ కోసం చైనా భారీగా బడ్జెట్ను కేటాయిస్తోంది. నౌకాదళం నుండి క్షిపణి సాంకేతికత, సైబర్ దాడుల వరకు భారీ శ్రేణి సామర్థ్యాన్ని చైనా ఉపయోగించగలదు. ఘర్షణ అంటూ జరిగితే చైనా అటాకింగ్ ను తగ్గించడానికి తైవాన్ ప్రయత్నించొచ్చు. అవసరమైతే గెరిల్లా యుద్ధానికి దిగే అవకాశం ఉంది. అమెరికా నుండి తైవాన్ కు ఆయుధాలు అందే అవకాశం కూడా ఉంది. అయితే తైవాన్ కు సాయం విషయంలో అమెరికా వ్యూహం స్పష్టం కావాల్సి ఉంది. ఇంకా దౌత్యపరంగా చూసుకుంటే అమెరికా వన్ చైనా అనే విధానానికి కట్టుబడి ఉంది. తైవాన్ తో కాకుండా చైనాతో మాత్రమే అధికారిక సంబంధాలను కొనసాగిస్తోంది. ఇక యుద్ధం జరుగుతుందా అంటే గత 3 ఏళ్లుగా చైనా యుద్ధం ఇప్పుడే మొదలు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 2021లో తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి సైనిక విమానాలను పంపించడం ద్వారా చైనా ఒత్తిడిని పెంచినట్లుగా కనిపించింది. అంతకుముందు 2020లో తమ భూభాగంలోకి చైనా విమానాల చొరబాట్లకు సంబంధించిన డేటాను తైవాన్ బయటపెట్టింది. అయితే తైవాన్తో యుద్ధం చైనాకి కొంత సవాల్తో కూడుకున్నదే. ఎందుకంటే తైవాన్ ఆర్థిక వ్యవస్థ కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్ల నుండి ల్యాప్టాప్లు, గడియారాలు, గేమింగ్ కన్సోల్స్ వరకు తైవాన్లో తయారైన కంప్యూటర్ చిప్ల ఆధారంగా పనిచేస్తాయి. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా వాటాను సంపాదించింది. ఈ కంపెనీ 2021లో $100 బిలియన్ విలువైన పరిశ్రమగా మారింది అంటే తైవాన్ ఆర్థికంగా ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో తైవాన్ను స్వాధీనం చేసుకోవడం వల్ల
ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకదానిపై తమకి నియంత్రణ లభిస్తుందని చైనా భావిస్తోంది. ఇక చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చాలా మంది తైవాన్ ప్రజలు ఇబ్బంది పెద్దగా ఎదుర్కోలేదు. చైనాతో యుద్ధం జరుగుతుందని వారు భావించడం లేదు. అయితే తైవాన్ స్వతంత్ర సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనా ఆ దేశం చుట్టూ పెద్ద ఎత్తున మిలిటరీ డ్రిల్స్ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తైవాన్ కు అత్యంత సమీపంలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్స్ నౌకలతో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం కూడా ఇక తైవాన్ ను తమ అధీనంలోకి తీసుకునేందుకు, యుద్ధం చేసేందుకు వెనకాడబోమని చైనా నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. తైవాన్ ను తమ అధీనంలోకి తీసుకునేందుకు యుద్ధానికి వెనకాడబోం అన్న సంకేతాలు చైనా ఇచ్చింది. అయితే ఏ క్షణంలోనైనా ఈ రెండు దేశాల మధ్య వార్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతూ ఉంటే చైనా తైవాన్ యుద్ధంతో మరోసారి బాంబుల మోత మోగనుంది. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా కూడా భారం పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ఏ మేరకు దూకుడు కొనసాగిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.